నమస్కారం. వచ్చేసారు ఎంత తొందరగా? ఆదివారం కాబట్టా? ఈరోజు సండే కాబట్టి ఏదైనా స్పెషల్‌గా చేసుకుందామని బయటకొచ్చాను. సో, ఇక్కడ సంత పెడతారు కాబట్టి ఎవ్రీ సండేస్ ఫిష్ మార్కెట్ కూడా పెడతారు. మెట్రో స్టేషన్ కింద. సో, ఇక్కడ లైవ్ ఫిష్ అయితే ఒక రేటు, చనిపోయిన ఫిష్ అయితే ఒక రేటు. వాళ్ళే మొత్తం క్లీన్ చేసిస్తారు. దానికి ఎక్స్‌ట్రా మనీ తీసుకుంటారు వాళ్ళు. ఆ వాటరు అది అంతా చూసాక ఎందుకో ఫిష్ తీసుకోబుద్ధి కాలేదు. స్టార్టింగ్‌లో మేము ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన స్టార్టింగ్‌లో నేను ఒకసారి ఫిష్ తెచ్చానండి. మా వైఫ్ చేసింది. అది ఫిష్ ప్రాబ్లమో, లేక చేయటంలో ప్రాబ్లమో తెలీదు గానీ, తెల్లారి మాత్రం డ్యామ్ గేట్లెత్తేసింది. అప్పటినుంచి దాని జోలికే పోలేదసలు. ఈ చికెన్‌లోకి దోస చేసుకొని తింటే సరిగ్గా ఉంటది. ఎందుకో తినాలనిపించింది దోస, చికెన్ కర్రీ. తర్వాతకి ఇలా చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకోండి. బావుంటది అప్పుడే. ఇదంతా నాకు మా వైఫ్ అలవాటు చేసింది బాగా. అంతకుముందు ఇంత అలవాటు లేదు. సో, కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెడితే చికెన్ కొంచెం టెండర్ అవుతుందన్నమాట. మరీ అంత హార్డ్ ఉండదు. సో మిగిలిన దీంట్లోకి మధ్యాహ్నం కర్రీ చేసుకొని తిందాము. దీంట్లోకి సాల్ట్ అవన్నీ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. వేడి వేడి దోశ, దాంట్లోకి చికెన్ కర్రీ. దోశలోకి చికెన్ కర్రీ కొంచెం షార్వా అలాగా చేసుకున్నప్పుడే బాగుంటుంది. సూపర్. చాలా రోజుల నుండి రాగి సంగటి, కోడికూర తినాలని క్రేవింగ్స్ వస్తా ఉన్నాయి. సో, ఈరోజైతే చేసుకున్నాను. ఈ రాగి సంగటి చేయడానికి నాకు ఒక మినీ యుద్ధమే చేయాల్సొచ్చింది. మన చేతులతో చేసింది పక్కన వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు గానీ, మనకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే, మన చేతులతో కష్టపడి చేశాం కాబట్టి. అది ఎలా ఉన్నా సరే టేస్ట్ బానే ఉంటది. చికెను కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే, బర్డ్ ఫ్లూ ఉంది. నేను ఈరోజు తెచ్చుకున్నాను. ఎందుకో తినాలనిపించింది. సో, ఈరోజే అయింది లాస్ట్ ఇంక తెచ్చుకోను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.